పేట జిల్లా మఠంపల్లి మండలం బక్కమంతులగూడెం గ్రామం పోలీసు బూటు చప్పట్లతో మారుమోగిపోతుంది. వారం నుంచే గ్రామంలో భారీ పోలీస్ బందోబస్తు కొనసాగుతుంది. ఇక్కడి పరిస్థితులపై ఫుల్ డీటెయిల్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో మూడో దశ పోలింగ్ అంటే చివరి దశ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. రేపు ఉదయం 7 గంటలకు పోలింగ్ జరగనుంది. 1 గంట వరకు ముగియనుంది. అప్పటి నుంచి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆ నేపథ్యంలోనే ఎన్నికలకు సంబంధించిన అధికారులు ఆయా పోలింగ్ కేంద్రాల్లో విధులు నిర్వహించేటువంటి వారందరికీ కూడా పోలింగ్ సామాగ్రిని పంపిణీ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మొదటి రెండో దశల ఎన్నికలకు సంబంధించి భిన్నంగా ఇప్పుడు మూడో దశ ఎన్నికలు జరగనున్నాయి. ఎందుకంటే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా కూడా క్రిటికల్ ప్లేస్ సంబంధించి కూడా ఎన్నికలు జరగనున్నాయి. ఇటు హుజూర్నగర్ నియోజకవర్గం సంబంధించి చింతలపాలెం, మేలచెరు, మఠంపల్లి, అదేవిధంగా నల్గొండ జిల్లాకు సంబంధించి చందంపేట, నేరేడుగొమ్ము ఈ మండలాలు అయితే చాలా అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ గ్రామాలను తీసుకున్నారు. అత్యంత సమస్యాత్మక ప్రాంతాలుగా గుర్తించారు. ఆ నేపథ్యంలోనే ఆ గ్రామాలకు అదనపు ఫోర్సులు పంపించారు. ప్రస్తుతం అయితే మనం మఠంపల్లి మండలం బొక్కమంతల పాడు గ్రామంలో ఉన్నాం. చూసుకోవచ్చు, ఆల్రెడీ పోలీస్ ఫోర్స్ని మనం చూస్తూ ఉన్నాం. గ్రామంలో ప్రస్తుతం అయితే 144 సెక్షన్ అయితే కొనసాగుతుంది. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కూడా గట్టి పోలీస్ ఫోర్స్ను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. సహజంగా మొదటి 2 దశల ఎన్నికలకు సంబంధించి చూసినాం, కేవలం ఎన్నికల రోజు మాత్రమే పోలీస్ ఫోర్స్ ఉంటుంది. కానీ ఎన్నికలకు ముందు 2 రోజుల నుంచి కూడా గ్రామంలో పోలీస్ ఫోర్స్ను మనం చూస్తూ ఉన్నాం. ఎవరు కూడా గుంపులుగా ఉండకుండా కూడా ప్రలోభాలకు గురి చేయకుండా కూడా పోలీసులు అయితే గట్టి బందోబస్తు అయితే ఏర్పాటు చేస్తున్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. ఇటు మేలచెరువు, అదేవిధంగా చింతలపాలెం, మఠంపల్లి మండలాలకు సంబంధించి చాలా అత్యంత సమస్యాత్మక ప్రాంతాలు ఉన్నాయి. ఇక్కడ ఎన్నికలు వచ్చాయంటే చాలు అభ్యర్థుల మధ్య టగ్ ఆఫ్ వార్ ఉంటుంది. 2 వర్గాలుగా వీడిపోయి మరి గొడవలు ఘర్షణలు దారితీస్తున్నటువంటి ఒకే ఒక ఉద్దేశంతో కూడా పోలీస్ ఫోర్స్ను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా కృష్ణపట్టే ప్రాంతాలు అనేటువంటి చింతలపాలెం, ఆ మేలచెరువు ఆ ప్రాంతాల్లో కూడా భారీ పోలీస్ బందోబస్తు అయితే ఏర్పాటు చేశారు. ఎందుకంటే ఇది గుంటూరు జిల్లాకు సంబంధించిన ఏపీ తెలంగాణ 2 రాష్ట్రాల సరిహద్దులో ఉన్నటువంటి ఈ నియోజకవర్గం సంబంధించి ఫ్యాక్షన్ పాలిటిక్స్కు కేర్ ఆఫ్ అడ్రస్ అని ఎప్పటి నుంచో ప్రచారం ఉన్నటువంటి నేపథ్యంలో ఆ దిశగా కూడా ఇటు బందోబస్తు అయితే కొనసాగుతుంది. అయితే ముఖ్యంగా ఇటు చాలా గ్రామాల్లో చూసుకున్నట్లయితే హుజూర్నగర్ అంటే కాంగ్రెస్ పార్టీకి కంచుకోట అని అంటారు. కానీ ఇక్కడ మాత్రం వెరైటీ రాజకీయాలకు ఈ నియోజకవర్గం కేర్ ఆఫ్ అడ్రస్ ఏంది అని కూడా చెప్పొచ్చు. చాలా గ్రామాల్లో కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనేటువంటి పోరు కూడా కొనసాగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. బీఆర్ఎస్ పార్టీ సంబంధించి కూడా పోటీ అక్కడక్కడ ఇస్తున్నప్పటికీ కూడా ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సంబంధించిన రెబల్స్ అభ్యర్థులు ఉన్నారో ఆ రెబల్స్ అభ్యర్థులకు కూడా ఇటు బీఆర్ఎస్ పార్టీ మద్దతు ఇస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే బొక్కమంతల పాడు గ్రామానికి సంబంధించి కూడా ఇక్కడ కూడా కాంగ్రెస్ వర్సెస్ కాంగ్రెస్ అనే విధంగా కూడా ఇటు పోటీ అయితే ఆసక్తికరంగా పోటీ ఉన్నటువంటి నేపథ్యంలో 2 వర్గాలకు సంబంధించి గొడవలు జరిగే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం అయితే పోలీసు బందోబస్తు అయితే ఇక్కడ కొనసాగుతున్నటువంటి పరిస్థితులు ఇక్కడ కనబడతా ఉన్నాయి. మొత్తానికైతే ఉమ్మడి నల్గొండ జిల్లా వ్యాప్తంగా మరికొన్ని గంటల్లో పోలింగ్ ప్రక్రియ కొనసాగనుంది. పోలింగ్ నుంచి కూడా చివరి కౌంటింగ్ వరకు కూడా ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసు ఫోర్స్ను అయితే మనం చూస్తూ ఉన్నాం. సమస్యాత్మక ప్రాంతాలు ఏవైతున్నాయో సమస్యాత్మక ప్రాంతాల్లో కూడా పోలీసు ఫోర్స్ను దింపినటువంటి పరిస్థితులు అయితే ఇక్కడ కనబడతా ఉంది. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజ్తో కిరణ్, హుజూర్నగర్ నుంచి.